ఇంత ఓటింగ్ తగ్గినప్పుడో, లేకపోతే మన ఓటమిని ఎదుర్కొన్నప్పుడో, ప్రతిపక్షం లేనప్పుడో దానికి గల కారణాలు, లేకపోతే ఇక వాళ్ళ కార్యకర్తల్లోనో మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని వాళ్ళు చర్చలు పెట్టుకోవాలి. మనలో ఇది తప్పు కనపడుతుంది. దీన్ని మార్చుకోవాలి. మీలో ఇది కరెక్ట్ కాదు. ఈసారి మీకు టికెట్ ఇవ్వను. ఇవి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్షాళన. కానీ మీరొకటి గమనించండి. అసలు ఈ రాజ్యాంగం ఏంటో, లేకపోతే వీళ్ళు శిక్షలేంటో, రెడ్ బుక్ ఏంటో ఇవంతా తీసేయండి. ఇవంతా ఫస్ట్ మా చట్టం. తర్వాత ఇవన్నీ. మీరు రెడ్ బుక్ పరిపాలన ఒకవేళ అనుకుని, ఒకవేళ వల్లభనేని వంశీ గారిని లోపలేసిన, కొడాలి నాని గారిని లోపలేసిన, నందిగం సురేష్ గారిని లోపలేసిన చట్టం అనేది ఒకటుంది చూడండి. చక్కగా మళ్ళీ ఒక 30 రోజుల్లో, 40 రోజుల్లో బయటకొచ్చేస్తారు. కానీ కోర్టులో తీర్పులు అలాగే ఉంటాయి. ఎందుకంటే రామ్ జెఠ్మలాని, అరుణ్ జైట్లీ, ముకుల్ రోహిత్ గారు ఇలాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్లు ఉంటారు కాబట్టి తప్పించుకునే వారు తప్పించుకోవచ్చు. తప్పించుకోలేని పరిస్థితుల్లో శిక్షను పడొచ్చు. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజా కోర్టులో ప్రజలిచ్చిన తీర్పు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు. ఏదైతే తల్లి ఊనమ్మకి జరిగిన అవమానం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ఆ రోజే అన్నారు, నేను ముఖ్యమంత్రి అయిన రోజే ఇక్కడికి వస్తా, లేకపోతే రాను అని. నేను ముఖ్యమంత్రి అయిన రోజు ఇక్కడికి వస్తాను అన్నారే కానీ నేను ఒక్కడనే ఇక్కడికి వస్తాను ముఖ్యమంత్రి నువ్వు రావు అని అనలేదు చూసారా. కానీ వై నాట్ 175 అన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షం కూడా లేకుండా రాష్ట్రాన్ని ఏలేద్దాం అనుకున్నాడు చూసారా. అంటే అత్యాస 30 ఏళ్ళు నేనే ఉంటాను అని ఇష్టం వచ్చినట్టు అరాచకం చేశారు. కాదంబరి జత్వాని గారి కేసులో తల్లిని తండ్రిని కూడా లోపలేసేంత కేసు ఏంటో మాకు తెలియట్లేదు. అంటే పోలీసులు తలుచుకుంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాస్త అఫెన్స్ అయిపోతుంది, బెయిలబుల్ అఫెన్స్ కాస్త నాన్ బెయిలబుల్ అయిపోతుందేమో మాకైతే తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ రోజు కూడా మేము స్టేషన్కి వెళ్ళి సార్ ఇది బెయిల్ ఇచ్చేయచ్చు కదా, మరి దీంట్లో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మాకేం చేయాలో మాకు తెలుసండి అనేవారు గత ప్రభుత్వంలో. సో ఒకటే సార్, ఆ ఇండియన్ పీనల్ కోడ్ కానీ, సిఆర్పిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చాక భారతదేశ రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనమే మలుచుకోవాలి, మన దేశాన్ని మనమే మలుచుకోవాలి అంటూ రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈరోజు మన రాష్ట్ర ఎమ్మెల్యే కానీ, మహారాష్ట్ర ఎమ్మెల్యే కానీ ఈరోజు పదవిలో కూర్చుంటారు. కూర్చున్నాక ఏ రోజైనా ఆ బుక్ని చూసినారా అండి? ఆ బుక్ ఓపెన్ చేసి చూసినారా? అసలు ఎవరు పడ్డ కష్టం, అసలు ఎవరెవరి కోసం ఏమేమి ఇచ్చినారు, ఆడబిడ్డలకి ఏమి ఇచ్చినారు, అంగవికలాంగులతో వాళ్ళకి ఏమి ఇచ్చినారు, లేకపోతే అసలు వీటికేంటి రైట్ టు ఈక్వాలిటీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి చూసారా. అస్సలు ఎవరికేం పని. ఆ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంటూ చెప్పేస్తారు, అయిపోతుంది. ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారి పాదయాత్ర నుంచి మా నాన్నగారిని నేను చూడాలంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని నిర్బంధించినప్పుడు మీరు ఒక్కసారి వీడియో ప్లేబ్యాక్ చేసి రాష్ట్ర ప్రజలకు చూపించినప్పుడు రెడ్ బుక్లు పట్టుకోలేదండి, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని నేల మీద కూర్చున్న దృశ్యం మేము చూసినాం. ఓహో, ఈ బిడ్డనికి రాజ్యాంగమే కాపాడాలి, పాపం తండ్రిని చూడాలి, నేను సాధారణ పౌరుణ్ణి, మా నాన్న నేను చూడాలి, అరెస్ట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి అంటే మీరు వెళ్ళడానికి వీల్లేదండి. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు ఆపుకొని ఇక్కడ ఒక నేతకి ఇబ్బంది జరిగింది, నేను షూటింగ్లు చేయను, ఆయన్ని కలవాలి చూడాలి అనే ఉద్దేశంతో వస్తే బోర్డర్లో, ఏది పాకిస్తాన్ బోర్డర్లో భారతదేశం వాళ్ళు ఆపుతారు చూడండి, అలా బోర్డర్లో ఆపేస్తే నడి రోడ్డు మీద పడుకున్న దృశ్యం మీరు చూసారు. అప్పుడు కూడా అందరూ అడిగేది ఒకటే, రెడ్ బుక్లు ఇవన్నీ మనకేం తెలుస్తా, మనకి తెలిసిందల్లా రాజ్యాంగమే, మేము చదువుకుంది అదే. రాజ్యాంగంలో ఉందా నేను రాకూడదని, అదేంటి రాష్ట్రానికి రావడానికి పాస్పోర్ట్ కావాలా అని మా నాయకుడు అడిగినప్పుడు ఇది ఎక్కడ రాసిందండి, ఏ రాజ్యాంగంలో రాసింది అని అడుగుతారు. అంటే రాజ్యాంగంలో రాసి ఉంటే చేయాల్సింది, రాజ్యాంగంలో రాసి లేకపోతే చేయకూడదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాళ బెయిల్ వేసినోడు రేపు మా అమ్మ పడిపోయింది హాస్పిటల్లో ఉంది అని అవినాష్ రెడ్డి గారు బెయిల్ తీసుకున్న దృశ్యం మేము చూసినాం. సిబిఐ రామ్ సింగ్ గారిని పరిగెత్తించిన దృశ్యం మేము చూసినాం. ఆయన మీదే కేసులు వేసిన దృశ్యం మేము చూసినాం. ఈ రోజుకి ఏ కేసులో, కోడి కత్తి కేసు అందరికీ తెలియని విషయం ఏంటంటే వేసింది జగన్ గారు కాదండి, ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి కన్సర్న్ డిఎస్పీ గారు. వారు మా ఎయిర్పోర్ట్ పరిధిలో జరిగిందని వేశారు. అరే ఎవరి కోసం? జగన్ గారి కోసం. మరి నాకు కత్తి ఇంత లోతుకు దిగింది, ఇంత రక్తస్రావ్యం అయింది, తర్వాత నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోను, ఈ రాష్ట్రాన్ని నేను నమ్మను, ఈ రాష్ట్రాన్ని ఆడుకుంటా కానీ నేను నమ్మను అంటూ పక్క రాష్ట్రానికి వెళ్ళి, అంటే తెలంగాణకి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఈ రోజుకి నాకు నొప్పి తగిలింది, 2 అంగుళాల లోపలికి దిగింది అని హాస్పిటల్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారా? అయినా ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ మీరు కన్సిడర్ చేస్తామండి? మొన్నటి రోజు మీకు తెలుసో లేదో గులకరాయి గురి చూసుకుంటున్నప్పుడు ఈసారి తెలిసింది, ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదండి, మాకు ఏదైతే విజయవాడలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు, అక్కడ వచ్చి ఎమ్మెల్సీ చేయించుకున్నారు.
అంటే ఆ రిపోర్ట్‌నే మేము కన్సిడర్ చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో. కానీ గతంలో ప్రైవేట్ హాస్పిటల్‌లో చాలా లాంగ్ జర్నీ వేసిలి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉంది కూడా కాకుండా అక్కడి నుంచి లాంగ్‌కెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇంకా కూడా లోతైన దర్యాప్తు జరగాలని విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్‌కి మార్చారు. ఇక్కడ దళితుడికి ఏం న్యాయం దొరికింది? ఎవరైతే